హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దొరీష్ టీవీ. ఈరోజు మనం వైజాగ్ తగరపులసలో ఉన్న మా అనిల్స్ కాలేజ్కి అయితే వచ్చేసాం. అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఇప్పుడు మనం కాలేజ్ లోపలికి వెళ్ళి కాలేజ్ని టూర్ చేద్దాం రండి. ఇది ఎంటర్ అయిన మీకు లెఫ్ట్ సైడ్లో ఒక ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది విత్ ఏటీఎం. దాని తర్వాత బుక్స్ అండ్ స్టేషనరీ షాప్స్ అండ్ కొన్ని ఫుడ్ కోర్ట్స్ అండ్ క్యాంటీన్స్ ఉన్నాయండి. ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ ఒక వినాయకుడు ఆలయం అయితే ఉంది. ఇది వచ్చేసరికి అడ్మిన్ బ్లాక్. ఇప్పుడు ఇది వచ్చేసరికి అడ్మిన్ బ్లాక్ అండి. ఇక్కడ నుంచి కాలేజ్ అనేది అసలైన కాలేజ్ అనేది మొదలైంది. ఎంట్రన్స్ వచ్చేసరికి మన సరస్వతీదేవి బొమ్మతో స్టార్ట్ అవుతుందండి. ఇలా వచ్చేస్తే రైట్ సైడ్ ఏమో అడ్మిన్ ఆఫీస్, ప్రిన్సిపల్స్ ఛాంబర్ అండ్ చైర్మన్ ఛాంబర్ ఉంటుందండి. రైట్ సైడ్కి వచ్చేసరికి క్లాస్ రూమ్స్ ఉంటాయండి. దీన్నే సిఎస్సి బ్లాక్ కూడా అంటారు. ఇక్కడ నుంచి వచ్చేస్తే ఇక్కడ శివుడు బొమ్మ ఉందండి. అడ్మిన్ బ్లాక్ తర్వాత మనకి ఇక్కడ ఏమో ఈసీ బ్లాక్, ఇటువైపు ఏమో సిఎస్సి బ్లాక్ ఉంటుంది. ఇటు వచ్చేసరికి ట్రిపుల్ ఈ బ్లాక్ అండ్ ఇటు వచ్చేసరికి కెమికల్ బ్లాక్. మనకి అడ్మిన్ బ్లాక్ ఆపోజిట్లోనే మెకానికల్ బ్లాక్ అనేది ఉంటుంది. అండ్ ఇది చూసుకుంటే మనం మెకానికల్ బ్లాక్ వాళ్ళకి మెకానికల్ గ్యారేజ్ అని కూడా ఒకటి ఏర్పాటు చేశారు.
సారీ మెకానికల్ గ్యారేజ్ అండి ఇది. ఇది వచ్చేసరికి మన ఐటీ బ్లాక్ అండి. దీంట్లో చూసుకొని మనకి ఎక్కువ ల్యాబ్స్ అన్నీ కూడా ఈ బ్లాక్లోనే ఉంటాయండి. థర్మల్ ఎనర్జీ ల్యాబ్ కానీ మెకానికల్ కూడా సంబంధించిన ల్యాబ్స్ కానీ అన్నీ ఎక్కువ ఇందులోనే ఉంటాయండి. హార్డ్వేర్ సంబంధించినంతా ఇక్కడే ఉంటుంది. ఇది వచ్చేసరికి హెచ్ బ్లాక్ అంటారండి. దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్ కూడా అంటారు. దాని పక్కనే క్యాంటీన్ కూడా ఉంటుంది. ఆ గేట్ ఉంది కదండి, ఆ గేట్ దాటితే అనిల్ నీర్కొండ హాస్పిటల్ అండ్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ అదంతా ఏఎన్హెచ్ పరిధిలోకి వస్తుందండి. ఇది వచ్చేసరికి అనిల్ నీర్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ పరిధిలోకి వస్తుందండి. తెలియాల్సిన విషయం ప్లస్ అందరికీ డౌట్ ఉన్న విషయం కూడా ర్యాగింగ్ అండి. ర్యాగింగ్ అయితే ఈ ఇన్స్టిట్యూట్లో 0% ర్యాగింగ్ అని చెప్తాను. ఎందుకంటే నేను ఇక్కడ చదువుతున్నాను కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు దేర్ ఈజ్ నో ర్యాగింగ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్. అదైతే నేను స్పష్టంగా చెప్తానండి. ఇక్కడ నుంచి అనిల్ నీర్కొండ హాస్పిటల్కి ఎంటర్ అవుతున్నామండి. ఇది ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజెస్. హాస్టలర్స్ అందరికీ కూడా ఇక్కడే మెస్ పెడతారండి. ఆఫ్టర్నూన్ లంచ్ ఇక్కడే జరుగుతుంది. అండ్ హాస్పిటల్ వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ కూడా ఇదే మెస్ అండి. హాస్టలర్స్కి మరియు హాస్పిటల్ వాళ్ళకి అందరికీ మెస్ ఇదేనండి. ఇది వచ్చేసరికి అనిట్స్ క్యాంటీన్ అండి. దీని పేరు వచ్చేసరికి శ్రీ వెంకమాంబ ఫుడ్ కోర్ట్ అండ్ అలాగే దీని ఫుడ్ ఇంజన్ కూడా అంటారు. ఇది వచ్చేసరికి క్యాంటీన్ అండి. ఇక్కడ అన్ని రకాలైన ఫుడ్ దొరుకుతాయి. ఇది ఒక బెస్ట్ చిల్అవుట్ స్పాట్ కూడా కొంతమందికి అవుతుంది. అండ్ అది వచ్చేసరికి కిచెన్. ఇక్కడ కాస్ట్ కూడా అన్ని రీజనబుల్గా ఉంటాయండి.
వచ్చేసరికి సౌత్ ఇండియన్ కౌంటర్ అండి. సౌత్ ఇండియన్ ఫుడ్, మీల్స్, థాలీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థాలీ కౌంటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తందూరి కౌంటర్. ఇక్కడ తందూరి ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇది వచ్చేసరికి కాంటినెంటల్ అండ్ చైనీస్ కిచెన్ కౌంటర్ అండి. ఇది ఇక్కడ ఎక్కువగా చైనీస్ అండ్ కాంటినెంటల్ ఫుడ్ దొరుకుతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ క్యాంటీన్ టైమింగ్స్ వచ్చేసరికి 7 AM నుంచి 9 PM వరకు ఓపెన్లో ఉంటుందండి. ఇంకా ఈ క్యాంటీన్ యొక్క మెనూ ఇది. ఇది వచ్చేసరికి ఐ బ్లాక్ అండి. CSM, CSD అన్నీ CSC సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. ఇది ప్రస్తుతం కన్స్ట్రక్షన్ ఉంది. కొన్ని నెలల సమయంలో పూర్తయిపోతుంది. సైడ్ వచ్చేసరికి బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ ప్లే గ్రౌండ్ అయితే ఉందండి. ఇక్కడ ఎక్కువ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. అండ్ NCC అండ్ NSCs ఇక్కడ ఎక్కువ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. NCC ట్రైనింగ్ కూడా ఒక్కొక్కసారి ఇక్కడే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ NCCలో వచ్చేసరికి ABC సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయండి. అందులో కనుక సెలెక్ట్ అయితే RDC క్యాంప్కి అయితే వెళ్తారు. RDC అంటే రిపబ్లిక్ డే క్యాంప్. ఇది వచ్చేసరికి మెయిన్ ఓపెన్ ఎయిర్ అవుట్డోర్ ఆడిటోరియం అండి. ఇక్కడ మాకు ఎక్కువ ఫెస్ట్ అండ్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఎక్కువ కండక్ట్ చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదండి, ఇదే మన క్లాస్ రూమ్. ప్రతి క్లాస్ రూమ్కి వచ్చేసరికి ఒక బ్లాక్ బోర్డ్ అండ్ ఒక ప్రొజెక్టర్ అయితే కంపల్సరీగా ఉంటాయండి. కొన్ని స్పెషలైజ్డ్ క్లాస్ రూమ్స్ అయితే డిజిటల్ బోర్డ్ కూడా ఉంటుందండి. ఇక ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ అన్ని బ్రాంచెస్కి కూడా మినిమం 90% అబవ్ పర్సంటైల్ స్కోర్ అనేది చేసిందండి. అండ్ విడివిడిగా వచ్చేసరికి CSCకి అయితే 95% ప్లేస్మెంట్ స్కోర్ అయితే ఉంది. ECకి 98% అండ్ EEEకి, MECకి, కెమికల్కి 100% ప్లేస్మెంట్ స్కోర్ అయితే ఉందండి. ఇక్కడ ప్యాకేజెస్ వచ్చేసరికి మినిమం 12 lakhs ప్యాకేజ్ నుంచి 2025 రికార్డ్ ప్రకారం హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 48 lakhs per annum ప్యాకేజ్ వరకు ఉందండి. ఇక ఫ్యాకల్టీ విషయానికి వస్తే అందరూ కూడా ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ అయితే ఉంటారు. అండ్ ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే స్పందిస్తారు, సాల్వ్ చేస్తారు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు చూసుకుంటారు. మరిన్ని ఇలాంటి వీడియోలు అన్నిటి సబ్జెక్టులు తెలుసుకోవాలనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ధురీష్ టీవీ. Like, subscribe, press the bell icon.